మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఆల్రెడీ 75 ఏళ్లు పూర్తయ్యాయి. గడిచిన 7 దశాబ్దాలుగా దేశంలో అనేక విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. భారత్ ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. 2047 నాటికి దేశాన్ని ఒక డెవలప్డ్ నేషన్గా మార్చాలనే గొప్ప సంకల్పంతో ముందుకు సాగుతుంది. అయితే ఇప్పటికీ దేశం యొక్క మదిలో ఏదో ఒక మూల మనం ఇంకా బలహీనులమే అనే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మాత్రం పోలేదు. ఎందుకంటే గడిచిన 65 ఏళ్లలో దేశ ప్రజలపై బ్రిటిష్ వాళ్ళు వదిలివెళ్లిన బానిసత్వం, అహంకారం, వివక్ష అనే చిహ్నాలను రూపుమాపడానికి గత ప్రభుత్వాలు ఒక్క సరైన యాక్షన్ కూడా తీసుకోలేదు. కానీ 2014 సంవత్సరంలో మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో బ్రిటిషర్స్ వదిలివెళ్లిన ఈ చెత్తని ఊడ్చిపడేశారు. భారతదేశం యొక్క కల్చరల్ హెరిటేజ్ని పునరుద్ధరించారు. సో అందుకే ఈరోజు ఎపిసోడ్లో దేశాన్ని డీకాలనైజ్ చేయడానికి, 2 శతాబ్దాల విదేశీ పాలన యొక్క చేదు జ్ఞాపకాలను చెరిపేయడానికి మోడీ ప్రభుత్వం తీసుకున్న 7 ఇంపాక్ట్ఫుల్ విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోలో మీకు ఏమాత్రం వాల్యూ ఉన్నట్లు అనిపించినా మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 1, న్యూ ఫ్లాగ్ ఫర్ ఇండియన్ నేవీ. ఇక్కడ కనిపిస్తున్న ఈ జెండాను చూడండి. 2022 సెప్టెంబర్ వరకు ఇదే ఇండియన్ నేవీ యొక్క అధికారిక చిహ్నం. దీనిని సెయింట్ జార్జ్ క్రాస్గా పిలుస్తారు. అయితే ఇక్కడ అందరికీ రావాల్సిన ఒక ముఖ్యమైన డౌట్ ఏంటంటే, ఎందుకని స్వతంత్ర భారతదేశం సుమారు 70 ఏళ్ల పాటు ఒక బ్రిటిష్ సింబల్ని తన నేవీ ఫ్లాగ్లో ఉంచుకుందని. బట్ థ్యాంక్ఫుల్లీ 2022 సెప్టెంబర్ తర్వాత నుంచి నేవీ యొక్క కొత్త ఫ్లాగ్లో ఈ సెయింట్ జార్జ్ క్రాస్ని తీసేసి ఇండియా యొక్క జాతీయ చిహ్నాన్ని యాడ్ చేశారు. దీని కింద నేవీ యొక్క మోటో సమ్నో వరుణ అని రాసి ఉంటుంది. దీని అర్థం, ఓ సాగర్ దేవ, మాకు శుభాలను కలిగించు అని. నేషనల్ యాంబ్లం చుట్టూ అమరి ఉండే ఈ ఆక్టాగనల్ సింబల్ని ఛత్రపతి శివాజీ యొక్క నావికా దళం నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. శివాజీ మహారాజ్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీగా పిలుస్తారు. అందుకే ఆయన దేశం కోసం చేసిన వీరోచిత పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ఈ చిహ్నాన్ని యాడ్ చేశారు. నెంబర్ 2, రాజ్పాథ్ టు కర్తవ్యపాథ్. రాజ్పాథ్ ఈ పేరు మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే రోజుల్లో జరిగే పరేడ్స్ అన్నీ కూడా ఈ ఏరియాలోనే జరుగుతూ ఉంటాయి. దేశానికి స్వాతంత్రం రావడానికి ముందు రాజ్పాథ్ని కింగ్స్ వేగా పిలిచేవారు. బ్రిటిష్ కింగ్ జార్జ్ 5th పేరు మీదుగా దీనికి ఆ కాలంలో ఈ పేరు పెట్టారు. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సింపుల్గా ఈ పేరుని హిందీలోకి ట్రాన్స్లేట్ చేసి రాజ్పాథ్గా మార్చేశారు. భారత్ లాంటి ఒక ప్రజాస్వామ్య దేశానికి ఈ రాజ్పాథ్ అనే పేరుకి అసలు ఎటువంటి సంబంధం ఉండదు. ఎందుకంటే మన దేశంలో రాజులు పరిపాలించరు కాబట్టి. అందుకే 2022లో రాజ్పాథ్ అనే పేరుని కర్తవ్యపాథ్గా మార్చారు. అంటే కర్తవ్యం యొక్క దారి అని అర్థం. ఎవరైతే ఈ దారి గుండా ప్రయాణిస్తారో వారే ప్రజలకు సేవకులు తప్ప ప్రజలు వారికి సేవకులు కాదు. సో భారత్ లాంటి దేశంలో రాజ్పాథ్తో పోలిస్తే కర్తవ్యపాథ్ అనే పేరు చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది. నెంబర్ 3, అబైడ్ విత్ మీ టు మేరే వతన్ కే లోగోన్. అబైడ్ విత్ మీ అనేది ఇండియా యొక్క రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో యూజ్ చేసే బీటింగ్ రిట్రీట్ సెరమనీలో వాయించే ఒక బ్యాండ్. దీన్ని బ్రిటిషర్స్ క్వీన్ ఎలిజబెత్ II యొక్క వెడ్డింగ్ డే రోజు ప్లే చేయడం కోసం కంపోజ్ చేశారు. ఈ యాంథమ్ని మన వాళ్ళు 1950 నుంచి 2021 వరకు జరిగిన ప్రతి రిపబ్లిక్ డేలో నాన్ స్టాప్గా ఉపయోగించారు. రిపబ్లిక్ డేని మనం మన దేశ ఔన్నత్యం గురించి, జాతి స్వాతంత్రం కోసం అమరులైన వీరుల త్యాగాల్ని గుర్తు చేసుకోవడానికి జరుపుకుంటాం. కానీ అటువంటి రోజున వారి గురించి కాకుండా ఈ విదేశీ పెళ్లి బ్యాండ్ని ఉపయోగించడం అనేది నిజంగా సిగ్గుపడాల్సిన అంశం. కానీ 2022 నుంచి రిపబ్లిక్ డేలో అబైడ్ విత్ మీకి బదులు మేరే వతన్ కే లోగోన్ అనే దేశభక్తి గీతాన్ని ఉపయోగించడం స్టార్ట్ చేశారు. ఈ యాంథమ్ని 1962 ఇండో చైనా వార్లో అమరులైన భారత సైనికుల్ని స్మరించుకోవడానికి కంపోజ్ చేశారు. 2022 జనవరి 29న మొదటిసారి రిపబ్లిక్ డే రోజున అబైడ్ విత్ మీకి బదులు ఈ స్వదేశీ గేయాన్ని ప్లే చేసినప్పుడు లిటరల్గా అందరికీ గూస్ బంప్స్ వచ్చాయని చెప్పుకోవచ్చు. నెంబర్ 4, స్టాట్యూ ఆఫ్ నేతాజీ అట్ ఇండియా గేట్. రీసెంట్గా ఇదే కర్తవ్యపాథ్లో ఉండే ఇండియా గేట్ క్యానోపీ కింద నేతాజీ సుభాష్ చంద్రబోస్కి సంబంధించిన ఒక 28 అడుగుల భారీ విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. కానీ ఇంతకు ముందు వరకు కూడా ఈ క్యానోపీ కింద కింగ్ జార్జ్ 5th యొక్క స్టాట్యూ ఉండేది. అది కూడా 1968 వరకు. అంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన 20 ఏళ్ల వరకు కూడా న్యూఢిల్లీలో ఒక బ్రిటిష్ రాజు విగ్రహం ఉండేదన్నమాట. 1968 వరకు ఆ విగ్రహం అక్కడే ఉందంటే దేశాన్ని డీకాలనైజ్ చేయడంలో అంతకు ముందున్న గవర్నమెంట్స్కి అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నట్టు కనిపించట్లేదు. నెంబర్ 5, బడ్జెట్ బ్రీఫ్ కేస్ టు బాహి కథ.
మీరు చాలాసార్లు టీవీలలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు కేంద్ర ఫినాన్స్ మినిస్టర్ చేతిలో ఒక బ్రీఫ్ కేసు ఉండడాన్ని చూసే ఉంటారు. దీనినే బడ్జెట్ బ్రీఫ్ కేసు అంటారు. ఈ బ్రీఫ్ కేసులో ఆ సంవత్సరం దేశంలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఉన్న పేపర్స్ ఉంటాయి. నిజానికి ఇది ఒక బ్రిటిష్ ట్రెడిషన్. దేశాన్ని డీకాలనైజ్ చేయడంలో భాగంగా 2019లో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ బ్రీఫ్ కేస్ కల్చర్ని పక్కన పెట్టి బాహీ కథ అనే ఇండియన్ ట్రెడిషనల్ మార్గాన్ని ఎంచుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ పేపర్స్ని ఈ బాహీ కథలోనే తీసుకొస్తున్నారు. నెంబర్ 6, డంపింగ్ కొలోనియల్ నేమ్స్. దేశం నుంచి బ్రిటిష్ వారు వెళ్ళిపోయినప్పటికీ వాళ్ళు పెట్టుకున్న పేర్లు మాత్రం ఇంకా కొన్ని ప్రాంతాలలో అలాగే ఉండిపోయాయి. అండమాన్ దీవుల సమూహంలో ఉండే ఒక 3 ఐలాండ్స్కి ఇంతకు ముందు వరకు కూడా బ్రిటిష్ అధికారులు పేర్లు ఉండేవి. కానీ ఇప్పుడు వాటిని స్వదేశీ పేర్లతో రీనేమ్ చేశారు. రాస్ ఐలాండ్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్గా మార్చారు. నీల్ ఐలాండ్ని షాహీ ద్వీప్గా మార్చారు. అలాగే హ్యావ్లాక్ ఐలాండ్ నుంచి స్వరాజ్య ద్వీప్గా మార్చారు. న్యూఢిల్లీలో ఉండే రేస్ కోర్స్ రోడ్ పేరుని లోక్ కళ్యాణ్ మార్గ్గా మార్చారు. ఈ ప్రాంతంలోనే ప్రధానమంత్రి నివాసం ఉంటుంది. ఇలా దేశంలో చాలా కాలంగా అలాగే ఉన్న బ్రిటిష్ ఈరా కాలం నాటి పేర్లలో మార్పులు జరిగాయి. నెంబర్ 7, ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ ఇన్ కన్వొకేషన్స్. ఇండియన్ యూనివర్సిటీలోని స్టూడెంట్స్ ఇన్ని రోజులు కూడా బ్రిటిష్ స్టైల్ అయిన రోబ్ మరియు క్యాప్ ధరించి కన్వొకేషన్స్లో పాల్గొంటున్నారు. అందుకే ఇప్పుడు యూజీసీ యూనివర్సిటీస్ని కన్వొకేషన్ సమయాల్లో ఈ రోబ్ మరియు క్యాప్ బదులు ఇండియన్ అవుట్ఫిట్స్ ధరించేలా చూడమని ఆదేశాలిచ్చింది. అండ్ దేశంలోని చాలా యూనివర్సిటీస్ ఆల్రెడీ ఈ ట్రెడిషన్ని ప్రారంభించాయి. వీటితో పాటు సైన్యంలో కూడా అనేక సంస్కరణలు జరిగాయి. బ్రిటిష్ కాలం నాటి మిలిటరీ కంటోన్మెంట్ సిస్టమ్ని రద్దు చేశారు. అలాగే దేశంలో సుమారు 1500కు పైగా బ్రిటిష్ కాలం నాటి అనాగరిక చట్టాలు రద్దయ్యాయి. అయితే ఇలా పేర్లు, జెండాలు, పద్ధతులు మార్చడం వల్ల ఉపయోగం ఉంటుందా అని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మీ యొక్క పేరు మీరు జీవించే విధానమే మీ యొక్క ఐడెంటిటీ. కాబట్టి మనల్ని మనం ఇతరులలా చూపించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఉన్న మార్గంలో మనం ధైర్యంగా నిలబడితే చాలు. అప్పుడే భారత్ అనే ఆలోచనకి అర్థం ఉంటుంది. ఈ భారత్ తన గతాన్ని తలుచుకుని గర్వపడుతుంది, భవిష్యత్తు కోసం ముందుకు సాగుతుంది. ఈ వీడియో నేను చెప్పిన విషయాలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని యాక్టివేట్లో పెట్టుకోండి. జై హింద్.